మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనాల గురించి మనం చెప్పుకుంటున్నాము. అయితే మరి నాలుగో నిర్వచనంగా మనోవిజ్ఞాన శాస్త్రము ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పేసి జేబీ వాట్సన్ చెప్పడం జరిగింది. అయితే నేను నా నిన్నటి వీడియోలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏంటి అంటే మొదటి నిర్వచనము ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అనే దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఆత్మ అనేది చూడలేము కాబట్టి ఫస్ట్ డెఫినిషన్ వాస్ రిజెక్టెడ్. అండ్ రెండవ నిర్వచనం మనసును అధ్యయనం చేసే శాస్త్రం అనే దాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనసును కూడా మనం చూడలేం కాబట్టి. అయితే మరి నాలుగో నిర్వచనం అయినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అనే దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈవెన్ టుడే ఆల్సో వి కెన్ క్లియర్‌లీ సే థట్ సైకాలజీ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ బిహేవియర్. మరి ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి ముందు ఆత్మాధ్యయనం చేసే శాస్త్రం అనే దాన్ని, మనస్సును అధ్యయనం చేసే శాస్త్రం అనే దాన్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు, మరి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అనే దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ప్రవర్తనను మనం చూడగలమా? అని చెప్పేసి నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను. మిమ్మల్ని కామెంట్స్ కూడా చెప్పమని చెప్పాను. అయితే ప్రవర్తనను చూడగలమా లేదా? యెస్ ఆర్ నో అనేది గనక ఆహ్, నేను ప్రశ్న అడిగినప్పుడు నేను అడిగినప్పుడు ఆహ్, మరి మీ ఆన్సర్ ఏమై ఉండొచ్చు అని నేను ఊహిస్తున్నానంటే, యెస్ అనే అంటారు. మాక్సిమం యెస్ అంటారు. ప్రవర్తనను చూడగలము అని చెప్పేసి అంటారు. అవును కదా! మీరు గూడా జస్ట్ యూ ఆల్సో జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్స్. ఎవ్రీబడీ విల్ సే థట్ ప్రవర్తనను మనం చూడగలము అని చెప్పేసి అంటారు. కానీ నిజానికి ప్రవర్తనను మనం చూడలేము. ప్రవర్తన అనేది చూడడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటే, ఇదొక వస్తువు కాదు. మనస్సు ఎలా మో అబ్స్ట్రాక్ట్ అని చెప్పుకుంటున్నామో, సోల్ ఎలా అబ్స్ట్రాక్ట్ అని చెప్పుకుంటున్నామో, ఇన్ ద సేమ్ వే బిహేవియర్ ప్రవర్తన అనేది కూడా అబ్స్ట్రాక్ట్. అయితే నెక్స్ట్ క్వెషన్ అరైజెస్ ఈస్ why people have accepted this as the definition for the term psychology అనేది నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ నేను నా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. మీరు దయచేసి ప్లీజ్ ఎక్స్‌ప్రెస్ యువర్ వ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.